వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పల్లీ చిక్కీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో 2 కప్స్ వరకు పల్లీని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించండి. అలా వేయించిన తర్వాత తొక్క అనేది సెపరేట్ అవ్వడానికి ఏదైనా పప్పు గుత్తుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మనకి పల్లీకున్న తొక్క అనేది ఈజీగా సెపరేట్ అవుతుందండి. అలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 కప్స్ వరకు నేనైతే చెరుకు పానకం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు. మీరు బెల్లం వేసితే కనుక వాటర్ అనేది అస్సలు వేయకండి. వాటర్ వేస్తే మనకి పాకం అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. అలా వేసుకున్న చెరుకు పానకాన్ని మనం పాకం వచ్చేంత వరకు ఓపికగా తిప్పుతూ ఉండాలి. ఇలా రావడానికి మనకి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో మనకు వచ్చిన పాకాన్ని వేసి చూడండి. మనకి పాకం అనేది విరిగిపోతే కానీ సౌండ్ వస్తే కానీ మనకి గట్టి పాకం వచ్చినట్టు అప్పుడే మనకి పల్లీ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేకపోతే లేత పాకం వచ్చినా అంత పర్ఫెక్ట్గా రాదు. ఆ టైంలో మనం వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని పాకంలో పల్లీ అనేది బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో పల్లీ చిక్కీ అనేది కట్ చేసుకుని 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 15 నిమిషాల తర్వాత చూసారా చిక్కీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీనికోసం మనకి బటర్ పేపర్ కూడా అవసరం లేదు. ఏదైనా ప్లేట్లో నేను చెప్పినట్టు చేస్తే మీరు ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు. చూసారా పల్లీ ఎంత పర్ఫెక్ట్గా ఇరుగుతుందో. అలా ఇరిగితేనే మనకి పల్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. బయట స్వీట్ షాప్లో దొరికే పల్లీలానే ఉంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మనకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.